మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆయన. పీపీపీ పద్ధతిలోనే ముందుకు పోతామని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రాజకీయ అంశాలుంటాయని వాటిని తాము ఎదుర్కొంటామన్నారు ముఖ్యమంత్రి. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% 5-6% ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా, 50% తగ్గలేదు. దట్ ఈజ్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళీ వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది. పేషెంట్స్కి కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం దిస్ ఈజ్ ది బెస్ట్ వే వీ కెన్ డూ ఇట్. ఇక విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట ఘటన ముమ్మాటికి అధికారుల వైఫల్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వ్యవహారంలో అధికారులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. తురకపాలెం ఘటనను ఓ కేసు స్టడీగా తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. కేస్ స్టడీ, అలాంటి సంఘటన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ నుంచి. కానీ ఇప్పుడు 360 degree మీరు ఇది చేసినప్పుడు అనలిటిక్స్ కూడా చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇలాంటి వాచ్ చేసి ఈ డేటాని అనలైజ్ చేసి మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి రావాలి. టైమ్ అండ్ అగైన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సార్ అది డేటా లేక్ అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు సార్. కరెంట్లీ అందుకే నేను ఏదంటే అది చేయమంటున్నాను. కరెక్ట్. ఇప్పటి నుంచి అన్నీ కూడా చేస్తూ ఉంటే, వాచ్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. రెండోది ఆర్ఆర్పేట్, ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఫెయిల్యూర్ అగైన్, అఫిషియల్ ఫెయిల్యూర్. యూ హ్యావ్ టు గో త్రూ. నేను చాలా రోజులు నేను చెప్తున్నాను, ఎక్కడన్నా ఒక స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చెక్ చేయమన్న, పబ్లిక్ బిల్డింగ్స్ అన్నీ స్ట్రెంగ్త్ కానీ ఇలాంటి రైనీ సీజన్లో ఒకవేళ అలాంటి బిల్డింగ్స్ ఉంటాయి కూడా మనమే డెమాలిష్ చేసి కొత్తగా కట్టుకుంటాం. ఎక్కడ యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదు. దట్ ఈజ్ వన్. సెకండ్, పైప్ లైన్స్ కూడా ఎక్కడికక్కడ మీరు టెస్టింగ్ కూడా ప్రాపర్గా చేయాలి. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కంటామినేషన్ ఉండడానికి వీలు లేదు. అది కూడా ఒకసారి ఇవన్నీ ప్రోటోకాల్ తయారు చేయాలి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ టెస్ట్ నౌ. ప్రీ-మాన్సూన్, during monsoon, repeated test, random, everything you have to prepare a protocol and also get the information on the basis of that మనం యాక్ట్ చేసే